ఇన్ని సెక్టర్ పీపుల్ని అన్యాయం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల్ని ఖచ్చితంగా కూడా తీసుకెళ్తాం. ఇప్పటికే చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ మనకు తెలిసి వచ్చింది. ఆయన చేసినటువంటి పాపాలు ఏ రకంగా ఉన్నాయో తెలిసి వచ్చింది. ఓ పక్కన కల్తీ ఆయనదే అయినటువంటి నిర్ధారణ అయిపోయింది. 2014 నుంచి 19 వరకు ఎవరు నెయ్యి సప్లై చేశారు అని అంటే ఇందాపూర్ డైరీ అని ఉంది. వాళ్ళు L1 రాకపోయినా పంచాయతీ చేసి ఆ కంపెనీ ద్వారా వాళ్ళు నెయ్యి ట్రాన్స్ఫర్ చేయించి ఇందాపూర్ డైరీ వల్ల ఇందాపూర్ ఎవరిది అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హెరిటేజ్ అని ఉంది. మళ్ళీ ఇప్పుడు దొరికిపోయినామంటే అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాదు, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటాడు. ఈ రోజు మళ్ళా అప్పుడు 328 రూపాయలకి ఈయన సప్లై చేశాడు. ఈ రోజు మళ్ళా రేట్ని 600కి పెంచి అదే డైరీ నుంచి సప్లై చేస్తున్నారు. ఎవరయ్యా దుర్మార్గులు? ఎవరయ్యా దేవుడి పేరుతో రాజకీయాలు చేసేది? ఒక పక్కన దేవుడి పేరుతో రాజకీయాలు చేసి మోసం చేస్తావు, మరొక ప్రాంత ప్రజల యొక్క ఉనికిని కోల్పోయేదానికి వాళ్లకు మోసం చేస్తావు. ఎవరికి మేలు చేస్తున్నావు? పేద ప్రజలకు మేలు చేస్తున్నావా? లేదు. విద్యార్థులకు చూస్తే దాదాపుగా 6,000 కోట్ల పైగా ఫీజు రీయింబర్స్ బకాయిలు పెండింగ్ పెట్టి వాళ్ళ గొంతుకు వస్తున్నాం, వాళ్ళ చదువులకు ఆటంకం కల్పిస్తున్నాం. జీవన శైలిలో ఎంతో ఉన్నత స్థితికి వచ్చిన మహిళలకు డాక్టర్ రుణాలు ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేసి వాళ్ళకు 0 వడ్డీ కింద ఎన్నో రకాల మేలు చేస్తే ఈ రోజు నువ్వు మేలు చేయకుండా ఉండవు. ఏ సెక్టర్లో కూడా నీ వల్ల మేలు జరగటం లేదు. ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పైన ఖచ్చితంగా మేమందరం ఒకటై పోరాడతాం. రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఎంతకైనా మేము